పదవి కోసం 10 మంది పోటీ పడుతూ ఉంటే అందులో ఒకరికి ఛాన్స్ వస్తుంది. మిగతా 9 మంది ఆ ఒక్కరిపై వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి మాటల్ని నమ్మి మీరు మోసపోవద్దు అని సీఎం రేవంత్ రెడ్డి క్రెడాయి సమావేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హితబోధ చేశారు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇలా చెప్పాల్సిన అవసరం ఏంటన్నది ఎదురుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అర్థం కాలేదు. ఎందుకంటే సీఎం మార్పు అనే అంశం గురించి ఎక్కడా ఎవ్వరూ బహిరంగ ప్రకటనలు చేయలేదు. మొదటగా రేవంత్ రెడ్డినే సూచనప్రాయంగా చెప్పారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందన్న అభిప్రాయానికి రియల్ వ్యాపారులే కాదు రాజకీయ వర్గాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, ఆయనను మార్చాలన్న డిమాండ్ కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు బహిరంగంగానే ఎన్నో మాటలు అంటున్నారు. అంతర్గతంగా ఇంకెన్ని ఫిర్యాదులు చేసుంటారో చెప్పాల్సిన పని లేదు. నిజానికి సీఎం మార్పుపై బీఆర్ఎస్ నేతలు స్పందించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆలేటి మహేశ్వర్ రెడ్డి వంటి వారు సీఎం మార్పు గురించి పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఎందుకు అనేది మాత్రం చెప్పటం లేదు. కానీ భారత రాష్ట్ర సమితి బీజేపీ మధ్య ఒప్పందం కుదరవచ్చని, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వస్తారని, వారందరినీ కలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వంటి వారు మంత్రి పదవి ఇస్తానంటే రెడీగా ఉంటారు. బహుశా ఇవి రేవంత్ రెడ్డి చెవిలో పడటమే కాదు, ఎక్కువగా బాధించుంటాయి. అయితే రేవంత్ క్యాబినెట్లోని మంత్రులు రేవంత్ రెడ్డి వచ్చే 4 సంవత్సరాలు సీఎంగా కొనసాగుతారని, మార్పు గురించిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని అంటున్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి చర్చలు లేవనెత్తుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పూర్తి కాలం సీఎంగా ఉంటారని, ఈ చర్చలు బీజేపీ నాయకుల ఊహాగానాలు మాత్రమేనని కొట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను సృష్టించి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారని వారు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండటం వల్ల నాయకుల మధ్య సీఎం పదవి కోసం లాబియింగ్ జరగటం సహజంగానే ఉంది. 2023 ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య సీఎం పదవి కోసం గట్టి పోటీ జరిగింది. ప్రస్తుతం శ్రీధర్ బాబు వంటి నాయకుల పేర్లు కూడా సీఎం రేసులోకి వచ్చింది. బీజేపీ నాయకులు ఎన్ని ఇలాంటి ప్రచారాలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం మాత్రం మరింత విస్తృత చర్చకు కారణమవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సీఎం మార్పును పరిశీలిస్తోందని ఊహాగానాలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం స్థిరంగా కనిపిస్తోంది. ఒకవేళ మార్పు జరిగినా అది అధిష్టానం ఆలోచన, అంతర్గత రాజకీయ ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. అలాంటిదంటూ జరిగితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తన దారి తాను చూసుకుంటారని చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి తనకు తాను మాస్ లీడర్ అని అనుకుంటారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ను ఎప్పటికప్పుడు కాకాపట్టే ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వంపై పెరిగిపోతున్న వ్యతిరేకతతో హైకమాండ్ మార్పుకే మొగ్గు చూపితే డిసెంబర్ నుంచి తెలంగాణ రాజకీయాలు మారిపోతాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.